ఏదైతే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కి ఇప్పటికి నిజం తెలిసినట్టుంది. వాళ్ళ దేశ ప్రజలందరూ తిరుగుబాటు చేసి చివరికి బ్రిటన్ పౌరులకి స్వేచ్ఛ కావాలి, బ్రిటన్ పౌరులకు స్వతంత్రం కావాలి, ఈ చొరబాటుదారుల నుంచి, శరణార్థుల నుంచి, యెమెన్ నుంచినో, సిరియా నుంచినో, లెబనాన్ నుంచినో, పాలస్తీనా నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు చివరికి వాళ్ళ పిల్లల్ని అత్యాచారాలు చేస్తూ గ్రూమింగ్ గ్యాంగ్స్గా తయారైనటువంటి సిచ్యుయేషన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆయనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు కీర్ స్టార్మర్. ఎవరైతే తమ దేశంలోకి వచ్చినటువంటి బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు టోటల్గా ఉన్నటువంటి టోటల్ యూకే ముస్లిమ్స్ వచ్చేటప్పటికి 6.5%, కానీ అక్కడ జరుగుతున్నటువంటి 97% టెర్రర్ డెత్స్ 2000 సంవత్సరం నుంచి జరిగినటువంటి తీవ్రవాద నేరాల్లో 97% వాళ్ళే కారకులయ్యారు. అట్లాగే MI5 టెర్రర్ వాచ్ లిస్ట్లో 90% మంది వీళ్ళే ఉన్నారు. అంటే టెర్రర్ యాక్టివిటీస్ని చేస్తానికి ప్రిపేర్ అయ్యి దొరికినటువంటి వాళ్ళు అనమాట. అలాగే టెర్రర్ థ్రెట్స్, తీవ్రవాద హెచ్చరికలు జారీ చేసిన కేసుల్లో 70% మంది వీళ్ళే ఉన్నారు. చైల్డ్ గ్యాంగ్ రేప్స్లో 84% వీళ్ళే ఉన్నారు. అట్లాగే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో 18% మంది ఉన్నారు. 6000 మంది ఫెమినైన్ జెనిటల్ మ్యూటిలేషన్స్ పర్ ఇయర్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే బర్త్ డిఫెక్ట్ రేట్ పెరిగిపోతుంది. ఓవరాల్గా 48.6% ఆఫ్ 16 to 64 నాట్ ఎంప్లాయిడ్. ఇది ఈ ముస్లిం సామాజిక వర్గంలో 16 నుంచి 64 ఏళ్ల మధ్యలో వాళ్ళు సగం మంది ఉద్యోగాలే చేయట్లేదు, పైగా ప్రభుత్వం ఇచ్చిన వీటితోనే బతుకుతున్నారు. 27% సోషల్ హౌసింగ్ వీళ్ళే తీసుకుంటున్నారు బ్రిటన్ పౌరులకు బదులు. కాబట్టినే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది అంటూ ముస్లిం సమాజానికి అసలు ఫిగర్స్ని బయటపెట్టినటువంటి సిచ్యుయేషన్.